రోజుల్లో చెప్పి ఉన్నాను ఏంటంటే మనం ఖమ్మంలో సేఫ్గా ఉన్నామని మీరు అనుకోవద్దు. Here we do not have any కొండలు లేవు, ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ లాస్ట్ వీక్ we all suffered. మన ఖమ్మంలో ఎటువంటి పెద్ద పెద్ద సముద్రాలు కొండలు లాంటివి పెద్ద ప్రమాదాలు జరగడానికి అవకాశం లేవు అనుకున్నాం, కానీ And no landslides. We are thinking that no landslides, nothing will happen. But here also that heavy flood came because of cloudburst. మనం గమనించవచ్చు ఇక్కడైతే ఎటువంటి కొండలు కానీ గుట్టలు కానీ లేవు కదా, మరి అటువంటి వాయనాడు జరిగిన విధంగా అటువంటి జరగవు అటువంటి అనుకున్నాం. అయినప్పటికీ ఆ యొక్క ఉరుములు అటువంటి పెద్ద పెద్ద పిడుగులు పడడం ద్వారా వరదలు ఎక్కువ రావడం ద్వారా మనకి పోయిన వారం చాలా ఇబ్బందికరంగా మారింది. And man is not safe anywhere. మనిషి ఎక్కడ కూడా సురక్షితం కాదు, But we are safe in the hands of the Lord. కానీ మనం మాత్రం దేవుని యొక్క చేతిలో మనందరం కూడా సురక్షితంగా ఉన్నాం. And last Saturday I came here. When I entered Vijayawada, I got shocked. Everywhere water. నేను పోయిన వారం విజయవాడకు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా సరే నీళ్ళే ఉన్నాయి. అది చూసి నేను బాగా ఆశ్చర్యపోయాను. But safely God has allowed me to reach Eluru. కానీ దేవుడు ఎంతగానో తన కాపుదలతోటి ఏలూరు వరకు రావడానికి సాయం చేశారు. And then all the traffic were stopped. మనం చూడొచ్చు అన్ని ట్రాఫిక్ అన్ని కూడా మొత్తం ఆపివేయడం జరిగింది. But last week here also a lot of things happened. పోయిన వారం కూడా ఇక్కడ చాలా జరిగాయి. A lot of sufferings were there. చాలా ఇబ్బందులు సమస్యలు వచ్చినాయి. God has kept you safely. కానీ దేవుడు మన అందరినీ కూడా ఎంతో సురక్షితంగా ఉంచాడు. I thank God for that. దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. And we have the word of God. మనకందరికి కూడా దేవుని యొక్క వాక్యం ఉంది. And what all things we need, it is recorded in this book. మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో లిఖించడం జరిగింది. The purpose of the word of God is to teach doctrines, not only doctrines. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క విషయాల్ని ఈ యొక్క వాక్యాన్ని బోధించడం కోసం, చెప్పడం కోసం. But at the same time we can see the declarations of God. అలానే అదే సమయంలో కూడా దేవుడు చూపించిన నియమాలను కూడా మనం చూస్తూ ఉంటాం. And we have the warnings in the book of in the word of God. అలాగే దేవుని వాక్యంలో దేవుని యొక్క హెచ్చరికలు కూడా మనం చూస్తాం. And revelation is there in the word of God. అలానే దేవుని వాక్యంలో దేవుడి యొక్క బయలుపాటు కూడా మనం చూస్తాం. What is going to happen, it is recorded. ఏదైతే జరగబోతున్నాయో అవన్నీ కూడా ఈ వాక్యంలో రాయడం జరిగింది. Things are happening. ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి? Sometimes people may say that is Lord that much cruel? Why all these things are happening? కొంతమంది అనుకుంటా ఉంటారు దేవుడు చాలా కోపం, చాలా ఎక్కువ క్రూరంగా దేవుడు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటా ఉంటారు. But last 2000 years God is speaking to human beings. గత 2000 సంవత్సరాల నుంచి దేవుడు తన వాక్యం ద్వారా అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. Why I told 2000? Because 2000 years back the New Testament is 2000 years back that is completed. ఎందుకు 2000 సంవత్సరాలు అని చెప్పానంటే 2000 సంవత్సరాల క్రితము క్రొత్త నిబంధన రాయడం ముగించడం జరిగింది, అందుకే 2000 చెప్పాను. See, from the time of Adam, God is speaking to human beings. ఆదాము సమయంలో దేవుడు మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. And from the time of Moses, he gave warnings. మోషే సమయంలో మనం చూస్తే అందరికి హెచ్చరికలు ఇచ్చినట్టుగా చూస్తాం. If you obey the word of God, you will get blessings. If you are not going to obey, if you disobey, you will get curses. నీవు మాత్రం దేవునికి విధేయత చూపించినట్లయితే నీకు ఖచ్చితంగా ఆశీర్వాదాలు వస్తాయి. నీవు మాత్రం అవిధేయత చూపించినట్లయితే నీకు ఖచ్చితంగా శాపం వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత నీకు వస్తుంది. Why all these things are happening means because of our disobedience. ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే మన యొక్క అవిధేయత. And instead of praising God, we are making gods and bow down before that and dancing before that and praying to that idols. నిజమైన దేవుని ఆరాధించడం, స్తుతించడం మర్చిపోయి విగ్రహాల ముందు మోకరిల్లడం, డాన్సులు వేయడం, కుప్పిగంతులు వేయడం. Let me ask one question. When if you go to a studio and take photos of it. ఒక ప్రశ్న అడగనివ్వండి. ఒక స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవడం జరుగుతుంది. And when you went again to collect that photos. మీరు తీసుకున్న ఫోటోని తీసుకెళ్ళడానికి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు If they give a photo of a dog, how you will react? మీ ఫోటో బదులు ఒక కుక్క ఫోటో ఇస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? I don't know how you will react. Surely I will react. మీరు ఫోటో దిగించుకున్న తర్వాత మీ ఫోటో ఇవ్వాలి, కానీ వేరే ఫోటో ఇస్తే మీరు ఎలా ఉంటారు? ఖచ్చితంగా మనం దానికి కోపంగా ఇస్తాము వాళ్ళకి. Even Ezekiel and Daniel will react.
మామూలుగా చిన్నపిల్లలు ఫోటో బదులు వాళ్ళకి ఇది నీ ఫోటో అని చెప్పేసి కోతి ఫోటో ఇస్తే వాళ్ళు అప్పటికి కోపడతారు. No, this is not my photo. What we are doing like that? వాళ్ళు ఏమంటారు, ఇది నా ఫోటో కాదు, ఇది నేను కాదు, ఎందుకు? But instead of worshipping God, they are making idols of different things and worshipping them. దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం మర్చిపోయి విగ్రహాలు చేసుకుంటూ వాటి ముందు సాగిలపడుతూ చాలా దారుణ పనులు చేస్తున్నారు. And when we go through the book of Genesis, we can see two Enochs. Hanok or Enoch. 4 and 4, chapters 4 and 5, two Enochs. Yeah. Yeah. ఇక్కడ మనం 4వ అధ్యాయం 5వ అధ్యాయం చూసినప్పుడు ఇద్దరు హానోకు వ్యక్తులు మనం చూస్తాం. 4-5 చాప్టర్లో one is coming in the genealogy of Cain. మనం చూడొచ్చు ఒక హానోకు గారు ఏంటంటే కయీను యొక్క వంశావళి నుంచి రావడం చూస్తాం. And second Hanok, that was coming through Seth's genealogy. Seth. మరొక హానోకు షేతు అనే వంశావళి నుంచి రావడం మనం చూస్తాం. And the first one is the son of Cain. మొదటి హానోకు ఎవరంటే కయీను యొక్క కుమారుడు. And parents are constructing a house for their children. ఇక్కడ చూడొచ్చు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఇల్లు కట్టడం గమనించవచ్చు. But nowadays they are constructing lot of palaces. కానీ ఈ రోజుల్లో పెద్ద పెద్ద అంతఃపురాలు కడతా ఉన్నారు. They are thinking that we are going to stay here maybe 1,000 years. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, మేము ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు జీవించబోతున్నాం, కానీ మాకు అంతఃపురం కావాలి. What he did is he built a city and the name of the city Hanok. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద పట్టణాన్ని నిర్మించడం జరిగింది. ఆ పట్టణానికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది, హానోక్ అని. Usually parents are building a house, but here Cain built a city. ఇక్కడ మనం గమనించవచ్చు తల్లిదండ్రులు ఒక ఇల్లు కడతారు లేదా అంతఃపురం కడతారు, కానీ ఇక్కడ ఒక పట్టణాన్ని కట్టి ఆ పట్టణానికి హానోక్ అని పేరు పెట్టడం జరిగింది కయీను. When we go through this genealogy, first murderer was Cain was first murderer. ఇక్కడ మనం కయీను వంశావళి గురించి మనం వెళ్ళినప్పుడు మొదటి ఎవరంటే కయీన్. Again in his genealogy another man was there, Lamech. ఈ వంశావళిలో కూడా మరొక మనిషి ఉన్నారు, ఆయన పేరు లామెకు. He was the first polygamist. ఒకరికన్నా ఎక్కువగా భార్యలు ఉన్న వ్యక్తి లామెకు. Again he also killed a young man. ఆ తర్వాత ఆయన ఒక యవ్వన వ్యక్తిని చంపివేయడం జరిగింది. Because he told in 4:23, for I have killed a man for wounding me. ఇక్కడ మనం చూడొచ్చు, నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని. And he was second murderer. ఆయన రెండవ వ్యక్తి, చంపిన వ్యక్తి, నరహంతకుడు. In his genealogy, a city built without God. ఆయన వంశావళిలో దేవుని కాకుండా దేవుని విడిచి వాళ్ళు ఒక పట్టణాన్ని కట్టారు. Murderers were there. ఆ నరహంతకులు ఉన్నారు. And polygamists were there. అలాగే ఎక్కువ మంది భార్యలు ఉన్నవారు ఉన్నారు. And then they were the tent makers were there. అక్కడ గుడారాలను కట్టేవారు ఉన్నారు. And then those who were preparing weapons, they were there in that genealogy. ఆ వంశావళిలో యుద్ధ ఆయుధాలు తయారు చేసేవారు ఉన్నారు. And see, they were business family. వారందరూ కూడా ఒక గొప్ప వ్యాపార కుటుంబాలు. They were equal to today's maybe Adanis and Ambanis. ఈ కాలంలో మనం చూసినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారస్తులు అబానీ, అదానీ, ఇలాంటి మస్క్. But in other genealogy, కానీ వేరే వంశాలను గమనించినప్పుడు చూస్తే they were giving much importance for spiritual things. కానీ వారు మరి ముఖ్యంగా ఆత్మీయమైన విషయాల గురించి వారు ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా చూస్తాం. And each and everything they did, they gave glory to God. వారు ఆ వంశాల గురించి చూసినట్లయితే ప్రతిదీ కూడా దేవుని మహిమ కోసం వారు చేసినట్టుగా మనం చూస్తాం. Seth's son's name was Enosh. ఆ షేత్ యొక్క కుమారులు మనం చూసినట్లయితే ఏనోషు. Chapter 4:26, verse 26. You read that? 4:26 చూడవచ్చు. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. Then men began to call upon the name of the Lord during the time of Enosh. ఇక్కడ మనం చూడొచ్చు ఏనోష్ టైంలో దేవునికి ప్రార్థన చేయుట ఆరంభమైంది. And see, everywhere they were giving importance for spiritual things. ప్రతి చోట కూడా ఆత్మీయమైన విషయాలకి ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. Even Noah's father's name was Lamech.
ఇక్కడ మనం చూడొచ్చు నోవా గారి యొక్క వాళ్ళ నాన్న పేరు కూడా లామెకు. His sons Lamech. Noah, how he is giving name to Noah, verse 29. ఇక్కడ మనం 29వ అధ్యాయంలో చూడొచ్చు 5:29. 5:29. 5:29లో మనం చూడొచ్చు వాళ్ళ యొక్క నాడికి నామించిన లెమేకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమార్తెను కనెను. 29 భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. This one shall give us rest from our work and from the toil of our hands. అంటే మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టడం జరిగింది. There was hope. అక్కడ మనం చూడొచ్చు ఎల్లప్పటికీ కూడా ఒక నిరీక్షణ అనేది ఉంది. And they are giving much importance for the spiritual things. వాళ్ళందరూ కూడా ప్రతి విషయంలో దేవునికి ఆత్మీయ విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. And two different families. రెండు విభిన్నటువంటి కుటుంబాలు మనం గమనించవచ్చు. And we should learn that Lord might give us worldly pleasures sometimes. మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు అప్పుడప్పుడు లోకంలో ఎంజాయ్మెంట్ కూడా ఇస్తూ ఉంటాడు. And comforts. అలాగే అప్పుడప్పుడు మనకి విశ్రాంతులు ఇస్తూ ఉంటాడు. All are temporary things. కానీ అవన్నీ కూడా తాత్కాలికమైనవే. And short-lived. అవన్నీ కూడా కొద్ది కాలమే ఉంటాయి, కొద్ది కాలం జీవిస్తాయి. But walking for the Lord and walking for the Lord always brings us benefits. దేవుని కోసం నడిచినప్పుడు, దేవుని కోసం మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనకి లాభాలు ఉంటాయి. And here chapter 4 we read that chapter 5 verse 21 to 24. Let's read that. 5వ అధ్యాయం 21 నుంచి 25 నుంచి మనం చూద్దాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతను లేకపోయాను. All the people lived more than 800 900 years during those days. ఆ రోజుల్లో చాలా వరకు అందరూ కూడా ఒక 800-900 సంవత్సరాల వరకు కూడా జీవించారు. But Enoch only lived 365 years. కానీ హానోకు మాత్రం 365 సంవత్సరాలు బతికినట్టుగా మనం చూస్తాం. He walked with the Lord. ఆయన దేవునితో నడిచాను. Then Lord has taken him. దేవుడు ఒకరోజు ఆయన తీసుకెళ్ళిపోయాడు. Daily he was talking and walking with the Lord. One day Lord asked, "Are you coming to my home?" ప్రతిరోజు కూడా హానోకు దేవునితో మాట్లాడుతూ దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు అడిగారు, నా ఇంటికి వస్తావా? Yes, I am coming. He didn't ask permission to his wife and children. అవును నేను వస్తున్నాను, నా భార్యను అడుగుతా, నా పిల్లలు అడుగుతా అనలే, నేను వస్తున్నాను దేవుడా. Understood that Lord has taken. అందరూ కూడా అర్థమైంది, దేవుడు ఆయన తీసుకెళ్ళాడు. Walking with the Lord. దేవునితో నడవడం, that is important thing. అది ఎంతగానో ప్రాముఖ్యమైనది. And who can walk with the Lord? ఎవరు దేవునితో నడవగలుగుతారు? One who maintains a close relationship with the Lord can walk with him. ఎవరైతే దేవునితోటి సంబంధం దగ్గరగా ఉంటారో వాళ్ళు మాత్రమే నడవగలుగుతారు. How we can come to close relationship? ఎలా మనం దేవునికి చాలా దగ్గరగా మనం జీవించగలుగుతాం? If we call Lord from morning to evening, will we become God's children? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దేవుడా 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 అని పిలిస్తే దేవుని పిల్లలు మనం అవుతామా? Will we become God's children? దేవుని పిల్లలు మనం అవుతామా? Let's read John chapter 1 verse 12. ఒకసారి యోహాను సువార్త 1:12 చదవండి. Yeah, but as many as received him to them, he gave the right to become children of God. ఎవరైతే దేవుని అంగీకరించారో వారికి అందరికీ, అంటే ఆయన నామమున విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా దేవుని పిల్లలగడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. Even to those who believe in his name. ఎవరైతే ఆయన నామములో విశ్వసించారో వారికి అందరికి కూడా అధికారం ఇవ్వడం జరిగింది పిల్లలు అవ్వడానికి. Those who are believing, will they become God's grandchild or grandchildren? దేవుణ్ణి నమ్మిన వారికి మనవళ్ళు మనవరాలు అవ్వడానికి ఉందా? God is having children. దేవునికి పిల్లలు ఉన్నారు, but not grandchildren. కానీ మనవళ్ళు మనవరాలు లేరు. Don't think that he is a servant of God. Suppose one man, he is a servant of God. ఒకటి ఆలోచించకండి, ఏంటంటే ఈయన దేవుని సేవకుడు and his children are Lord's grandchildren. ఆయన పిల్లలేమో దేవుని యొక్క మనవళ్ళు మనవరాలను. Don't think like that. అలా అనుకోకండి. And people are expecting much from Lord's servants.
చాలా మంది దేవుని సేవకుల నుంచి ఎంతగానో ఆశిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. They are expecting more things from Lord's servants' children. వారందరూ కూడా సేవకుల పిల్లల నుంచి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు, అది జరుగుతుంది, ఇది వస్తుంది అని. But they are, remember that they are sinners. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కూడా పాపులే. If they want to become God's children, they should obey, they should believe. వాళ్ళైనా సరే ఎవరైనా సరే దేవుని పిల్లలు అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుని నమ్మాలి, విశ్వసించాలి. And that we have to remember. One who maintains a close relationship, accepting Him as Lord and Savior, that is the first step. దేవునికి సంబంధం కలిగి ఉండాలన్న, దేవుడికి దగ్గర సంబంధం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఉండాలి. Second thing, pursue a holy life. రెండవ విషయం ఏంటంటే పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించాలి. 1 Peter 1:15 says that be holy because I am holy. మొదటి పేతురు 1:15 చెప్తుంది, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. What is the meaning of holiness? పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? Holy means people will not. Holy means those are not doing any sin. They are holy. అందరూ అనుకుంటా ఉంటారు ఏ తప్పు చేయట్లేదు కాబట్టి పరిశుద్ధుడు అని అంటా ఉంటారు. Nobody can be a perfect man or a sinless man. ఎవరు కూడా పర్ఫెక్ట్గా పవిత్రంగా ఉండలేరు. But holy means a life surrendered to God. పరిశుద్ధత ఏంటంటే దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవడం. See, we can take the examples of Lord's servants, lot of Lord's servants. చాలా మంది దేవుని సేవకుల నుంచి మనం ఎంతగానో మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. And when we think about this John Wesley and Billy Graham, they led a holy life. మనం గమనించవచ్చు, జాన్ వెస్లీ గారి గురించి అయినా బిల్లీ గ్రహాం గురించి అయినా మనం చూడవచ్చు, వారు ఎంతగానో పవిత్రంగా జీవించడం జరిగింది. And through them lot of people came to the Lord. వాళ్ళ ద్వారా ఎంతో మంది దేవుని దగ్గర రావడం జరిగింది. John Wesley, lot of people came to the Lord. జాన్ వెస్లీ ద్వారా ఎంతో మంది దేవుని దగ్గర రావడం జరిగింది. There was a reformation came to the church. అక్కడ ఎంతగానో సంఘాలకి ఒక మార్పు రావడం మనం గమనించవచ్చు. One day while Billy Graham was studying in seminary, they went to visit John Wesley's house. ఒకరోజు బిల్లీ గ్రహాం గారు ఒక సెమినార్లో చదువుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు జాన్ వెస్లీ గారి ఇంటికి వెళ్ళడానికి వెళ్ళారు. He went along with his professors and classmates. ఆయన ప్రొఫెసర్ తోటి సార్లతోటి వాళ్ళకి కలిసి చదువుతున్నటువంటి విద్యార్థులు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. A small room. They saw a small room of John Wesley. మనం గమనించవచ్చు, జాన్ వెస్లీ గారి చిన్న గదిని వాళ్ళు చూడడం జరిగింది. Small coat was there. అక్కడ ఒక చిన్న కూర్చోవడం మంచం ఉంది కూర్చోవడం. And then a small chair like that. Table. చైర్లు, టేబుల్ ఉంది. And then somebody told, this is the place where John Wesley prayed. వాళ్ళు చెప్పారు, ఇదే ఈ ప్రదేశంలోనే జాన్ వెస్లీ గారు ప్రార్థన చేశారు. Like that reformation came. ఆ విధంగా ఒక మార్పు అనేది, రిఫర్మేషన్ అనేది స్టార్ట్ అయింది. And then everybody left that place. దాని తర్వాత అందరూ కూడా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. They were about to go. This one man was missing. That is Billy Graham. అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రదేశాన్ని చూసి వెళ్ళిపోయిన తర్వాత ఒక పర్సన్ మాత్రం మిస్ అయిపోయారు. ఆయన ఎవరంటే బిల్లీ గ్రహాం. Again they came back. They have seen that Billy Graham was praying. వాళ్ళు తిరిగి వెనక వచ్చి చూసినప్పుడు ఆ ప్రదేశంలో బిల్లీ గ్రహాం కూడా ప్రార్థన చేయడం వాళ్ళు గమనించారు. He prayed like this, Lord, use me like John Wesley. బిల్లీ గ్రహాం గారు ప్రార్థన చేయడం వాళ్ళు చూసి ఏంటంటే ఆయన ఏమైనా ప్రార్థన చేశారంటే, నన్ను కూడా జాన్ వెస్లీ లాగా వాడుకోండి ప్రభువా. Through me send reformation. నా ద్వారా కూడా ఒక మార్పు, ఒక రిఫర్మేషన్ తీసుకురండి ప్రభువా అని అడిగారు. The Lord has said that praise, and a lot of people came to the Lord through Billy Graham also. బిల్లీ గ్రహాం గారి ప్రార్థన కూడా దేవుడు విని ఆయన ద్వారా కూడా ఎంతో మంది దేవుని నమ్ముకునే విధంగా వాడుకోవడం జరిగింది. One who is having close relationship with the Lord, he can walk with him. ఎవరైతే దేవునికి ఎంత దగ్గరగా సంబంధంగా కలిగి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దేవునితో నడవగలుగుతారు. And one who agrees with the Lord, he can walk with him. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవునితో నడవగలుగుతారు. And let's come to Amos 3:3. ఆమోసు 3:3 రండి. 3:3. Do two walk together unless they have agreed to meet. Do two walk together unless they have agreed to meet. సమ్మతింపకుండా ఇద్దరు కూడా నడుతురా, ఎరదొరకొక సింహము అడవిలో గర్జించును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. One who agrees with the Lord, they can walk with him. ఎవరైతే దేవునితో అంగీకరిస్తారో వాళ్ళు నడవగలుగుతారు. And we should share same goals,
మనందరం కూడా దేవునితో మనం పంచుకోవచ్చు. And we should have same intentions. మనం కూడా దేవునితో పాటు సమానమైనటువంటి ఆలోచన కలిగి ఉండవచ్చు. And always you always agree with the Lord. What the Lord says, I agree. ఏదైతే దేవుడు చెప్తాడో ఖచ్చితంగా మనం దానికి అంగీకరించాలి. And once a man was in his sick bed. ఒకరోజు ఒక వ్యక్తి తను చాలా అనారోగ్య పరిస్థితిలో ఉండి మంచంలో ఉన్నాడు. And he called his son and told him to read from the word of God. తన కుమారుని పిలిచి, కుమారుడా బైబిల్ నుంచి ఒక మాటలు చెప్పు, చదువు అని అన్నాడు. He read Psalm 8. ఆయన కీర్తనలు 8వ అధ్యాయం చదివాడు. Do you know the paths of the sea? Do you know the paths of the sea? That was the word he read. 8వ అధ్యాయంలో ఒక మాట ఏంటంటే సముద్ర మార్గములు తెలుసా అని ఉంటది. And then where is the way in the sea? సముద్రంలో దారులు ఎక్కడ ఉన్నాయి అని ఆలోచన వచ్చింది. But the word of God says this, if it says that will be true. దేవుని మాట చెప్పిందని ఖచ్చితంగా అది నిజమై ఉంటుంది. And if I come out from the sickness, I will find out that. నేను మాత్రం ఈ యొక్క అనారోగ్యం నుంచి కుదిరపడితే ఖచ్చితంగా ఆ యొక్క దారిని కనుక్కుంటాను. And then his name was Sir Matthew Fountain Maury. ఆయన పేరేంటంటే మాథ్యూ ఫౌంటైన్ మోరీ. He is the one who prepared the sea charts. ఆయన According to that chart, the ships are running. ఆయన ఎవరంటే సముద్ర మార్గంలో షిప్స్, ఓడరేవులు, నౌకలన్నీ కూడా ప్రయాణించడానికి దారులన్నీ కూడా కనిపెట్టిన వ్యక్తి. ఆయన యొక్క చార్ట్ ద్వారానే ఇప్పుడు అన్ని కూడా నడుస్తున్నాయి షిప్పులు. Who agrees with the Lord. ఆయన ఎవరంటే దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తి. The word of God says this, therefore I believe it. దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను నమ్ముతాను. And who can walk with him? ఎవరు ఆయనతో నడవగలుగుతారు? One who is trusting in the Lord, he can walk. ఎవరైతే ఆయనలో నమ్మకం ఉంచుతారో వారు దేవునితో నడవగలుగుతారు. Psalm 118:8 says that it is better to trust in the Lord than to trust in man. కీర్తనలు 118:15 వచనంలో ఉంటుంది ఏంటంటే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. And whatever happens in our life, Lord is in control. Remember that. ఏది మన జీవితంలో జరిగినప్పటికీ దేవుడు తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. And వరదలు వచ్చినా no problem. ఏం ఇబ్బందిగా ఉండదు. Don't worry. దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. Don't worry. మనకి ఒక నీళ్ళు అయిపోయినా, ఎడారి ప్రాంతం అటువంటి పరిస్థితి వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ఆధీనంలో అన్నీ కూడా ఉన్నాయి. And see, one day some passengers, they were traveling in a flight. ఒకరోజు కొంతమంది ప్రయాణికులు ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. And some disturbances were there. కొన్ని డిస్టర్బెన్స్లు, ఇబ్బందులు ఒక ఫ్లైట్లో జరిగింది. Air pockets are there in like gutters in the road, gutters in air also. మనం ఇక్కడ రోడ్డు మీద గుంతలు పడినప్పుడు వెహికల్ ఎలా వెళ్తుందో అదే అటువంటి ఇబ్బందికరంగానే ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు అలా వెళ్తూ వచ్చింది. Everybody was fearing. చాలా మంది కూడా భయపడతా ఉన్నారు. And they were crying and they were praying. కొంతమంది ఏడవడం, కొంతమంది ఏమో ప్రార్థన చేయడం అటువంటి జరిగింది. But one small girl, she was listening songs and she was not having any problem. ఒక చిన్న పాప అయితే పాటలు పాడుతూ ఎటువంటి ఇబ్బంది పడకుండా నవ్వుతూ హ్యాపీగా ఉంది. She was hearing songs and she was not having any problem. ఆమె పాటలు వింటుంది, సో ఆమెకి ఎటువంటి సమస్య లేదు. See, one fellow called her and asked, why you are sitting like this? Everybody is disturbed. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, మంచిగా పాటలు వినుకుంటూ బాలే కూర్చున్నావు, అందరేమో ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా కూర్చున్నావు అని అడిగారు ఒక వ్యక్తి వచ్చి. She told, I know my father, he is an expert. అప్పుడు ఆ పాప ఏమని చెప్పిందంటే, నాకు నా డాడీ తెలుసు, ఆయన ఎంతగానో ఇక పనిలో ఎక్స్పర్ట్. He is the pilot of this flight. ఆయన ఎవరంటే ఈ యొక్క విమానాన్ని నడిపే పైలట్. I know he is expert. నాకు తెలుసు మా డాడీ అతను ఎక్స్పర్ట్ అని, ఈ పనిలో చాలా ప్రావీణ్యుడు అని తెలుసు. I know I am safe in his hands. నాకు తెలుసు ఆయన యొక్క చేతిలో నేను ఎంతగానో సురక్షితంగా ఉంటాను. That is the trust. అది నమ్మకం అంటే. Whatever the problem comes, ఏ సమస్య వచ్చినప్పటికీ, whether it is varadalu, అది వరద వచ్చినప్పటికీ, whether it is not getting job, ఒక ఉద్యోగం రానప్పటికీ, whether it is financial crisis, ఏ ఆర్థిక సమస్య అయినప్పటికీ, remember that
Lord is in control. గుర్తుపెట్టుకోండి, దేవుని కంట్రోల్లో అన్నీ కూడా ఉన్నాయి. You are facing sicknesses. You look to the Lord. మనకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. You are in financial crisis. You look to the Lord. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. Somebody is mocking you. Trust in the Lord. కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ, అవమానపరిచినప్పటికీ దేవుని నమ్మకం ఉంచండి. Whatever problem comes, you trust in the Lord. ఏ సమస్య వచ్చినప్పటికీ దేవునిలో మీరందరూ కూడా నమ్మకం ఉంచాలి. And last 3 weeks, I was in trouble due to Joel's operation due to admission. Betty's admission. Actually, we were booked ticket to go to Pune on 14th. గత 3 వారాలుగా కొంచెం ఇబ్బందుల్లో ఆ సమయంలో ఉన్నప్పుడు, ఇక్కడేమో జోయల్కి ఆపరేషన్ చేయించాలి, ఇక్కడేమో బెట్టి యొక్క అడ్మిషన్ చేయించాలి, ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మేము టికెట్ అక్కడ బుక్ చేసాము. Some hindrances came for her admission. కొన్ని చికాకులు వచ్చినాయి అడ్మిషన్స్లో. And then Joel alone went there. జోయల్ అన్న ఒక్కరే మాత్రమే అక్కడ ఆపరేషన్కి పూణే వెళ్ళడం జరిగింది. He knew that immediately if operation will not take place, that's why we sent him alone. అక్కడ గమనించవచ్చు, తొందరగానే ఆపరేషన్ జరగదు కాబట్టి ఆయన ఒక్కరే పంపించడం జరిగింది. I told brothers there, you take care of this. This is a condition, I cannot come now. నేను అక్కడ ఉన్న సహోదరులకు చెప్పాను, నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరే చూసుకోండి బ్రదర్స్ అని అక్కడ వారికి చెప్పడం జరిగింది. They fixed the operation on 22nd. Daisy has gone on 19th. 22వ తారీఖు ఆపరేషన్ ఒక డేట్ ఇవ్వడం జరిగింది. 19వ తారీఖు డీసీ రెడ్డి గారు వెళ్ళారు అక్కడికి. All the documents were correct, but they are telling that we will not give. అడ్మిషన్ విషయంలో మాత్రం అన్ని సర్టిఫికేట్లు అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి, కానీ అడ్మిషన్ మాత్రం ఇవ్వమని చెప్పారు. And then I told we asked him, you write down what is the reason you are rejecting. They told no, we are not ready. ఆఫీసర్ని అడిగారు, అంటే ఏం తప్పు ఉంది, ఏం ప్రాబ్లం ఉంది అని కరెక్ట్గా ఉన్నాయి కదా, రీజన్ అండ్ కారణం ఏంటో రాసి ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు ఎటువంటి ఏం సమాధానం ఇవ్వలేదు. They themselves told, one of our brother also was a professor there. He retired. They told him, you go to court immediately, you will get permission. మాకు తెలిసిన ఒక వ్యక్తి, అంటే అటువంటి పనిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తి ఏమన్నారంటే, మీరు కోర్టుకి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా మీకు వస్తుంది అని చెప్పారు. Immediately, that same moment we filed the petition in court. అదే సందర్భంలో, ఆ సమయంలోనే మేము కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేయడం జరిగింది. I did not go to court also. Morning we had done that. We just gave a signature on one white paper. అంటే కోర్టు కూడా వెళ్ళలేదు, ఒక తెల్ల పేపర్ కాగితం మీద సిగ్నేచర్ పెట్టి రాయడం జరిగింది. Our Lord has arranged one brother there. అక్కడ ఒక సహోదరుని దేవుడు అక్కడ పెట్టడం జరిగింది. Immediately he gave the petition, and judge was asking, why you are not allowing this child the admission. జడ్జి గారు అడిగారు, ఈ అడ్మిషన్ మీరు ఎందుకు ఇవ్వట్లేదని వెంబటనే అడగడం జరిగింది. ఈ విషయం చూసినప్పుడు Give to her admission. మీరు ఆమెకి ఇవ్వండి అడ్మిషన్ అని చెప్పడం జరిగింది. And like that. ఆ విధంగా జరిగింది. And I know that Lord is in control. If it is not there also, don't worry. God is having a purpose. నాకు తెలుసు దేవుని కంట్రోల్లో, ఆధీనంలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏది కూడా నాకు వ్యతిరేకంగా జరగదు కాబట్టి అవన్నీ కూడా దాన్ని బట్టి దేవునికి. She was disappointed. 1 year she will lose because she got admissions in some other good institutions. She told, I don't want. Rejected everything and she joined here. ఒక సంవత్సరం కూడా ఒక వెయిట్ చేసి తర్వాత అడ్మిషన్స్ కోసం చూస్తున్నప్పుడు ఇది దొరకట్లేదు అనేటువంటి ఒక బాధ ఆమెకు ఉంది. అయినప్పటికీ దేవుడు విషయంలో సహాయం చేశారు. దేవుడు ఖచ్చితంగా మన కోసం పని చేస్తాడు. దేవుడిలో నమ్మకం ఉంచండి, దేవుడు ఖచ్చితంగా మన కోసం పని చేస్తాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆయన ఖచ్చితంగా దేవుడితో నడవగలుగుతాడు. ఎవరైతే దేవుని యొక్క మాట నుంచి మాటల్ని వింటారో ఆయన ఖచ్చితంగా దేవునితో నడవగలుగుతాడు. యెహోషువ 1:8 చదవండి. Let's read that. ఒకటి 8 యెహోషువ, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము దాన్ని ధ్యానించిన ఎడల you meditate the word of God day and night. దీవారాత్రము పగలు రాత్రి అన్ని కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. Then what will take place? అలా చేస్తే ఏమవుతుంది? నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నీ మార్గము చక్కగా వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. You will make your way prosperous and then you will have a success. మన యొక్క మార్గాన్ని కూడా వర్ధిల్ల చేయడం జరుగుతుంది, మనం ఎంతగానో సక్సెస్ అవ్వడానికి. One who is trusting in the Lord, he is
hearing from the Lord. దేవుని నమ్మేవారు, దేవుని యొక్క మాటని వినేవారు ఖచ్చితంగా దేవునికి దగ్గరగా నడుస్తారు. And one who hears, one who talks to the Lord, he can walk with him. ఎవరైతే దేవునితో మాట్లాడతారో వాళ్ళు కూడా దేవునితో నడవగలుగుతారు. And speaking to Lord through prayer, in prayer. ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడవచ్చు. Elijah, he was a man like us, but he prayed. Lord had answers to his prayer. ఏలియా కూడా మనలాంటి సాధారణ మనిషే, కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. That we are reading in James chapter 5 verse 17. మనం ఈ యొక్క మాటని యాకోబు 5:17 చూస్తాం. Daniel 6:10-12 reads about Daniel. దానియేలు 10:12 కూడా ఈ మాట 6:10-12. 6:10-12 మనం ఈ మాట కూడా చూడవచ్చు. Let's read that. Daniel 6:10-12. దానియేలు 6:12 10 నుంచి 12. ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. That's enough. The commandment came from the king. You cannot pray except king. రాజు నుంచి ఒక ఆజ్ఞ శాసనం రావడం జరిగింది. ఏంటంటే రాజుని తప్ప ఇంకెవరి గురించి కూడా మీరు ప్రార్థన చేయకూడదు అనే శాసనం రావడం జరిగింది. And if anybody prayed, he will be thrown into lion's den. ఎవరైతే రాజునికి తప్ప వేరే వారికి ప్రార్థించినట్లయితే వారు ఖచ్చితంగా సింహ బోన్లో వేయబడతారు అనే శాసనం రావడం And జరిగింది. in order to trap Daniel, they created this thing. దానియేలుని చిక్కులు పడేయడానికి, తన ఇబ్బందులు పెట్టడానికి ఈ యొక్క ప్రకారంగా వాళ్ళు చేయడం జరిగింది. But what Daniel did? అప్పుడు దానియేలు గారు ఏం చేశారు? He continued kneeling on his knees 3 times a day, praying and giving thanks before his God, as he had been doing previously. యథార్థ ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చెను. He was not fearing the commandment of king. ఆయన రాజు యొక్క శాసనాన్ని బట్టి ఆయన భయపడలేదు. But then king understood that this is the trap for Daniel. రాజుకి అర్థమైంది ఇది దానియేలు గాని ఇరికించడం కోసం చేసిన పన్నాగం అని. He tried to save Daniel. చూడవచ్చు ఆయన కాపాడడానికి చేసినటువంటి పని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. But the opponents, they were not agreeing. కానీ ఎదుటి వ్యక్తులు వాళ్ళైతే దీని గురించి వాళ్ళు సమ్మతించలేదు. King was praying in that night. ఇక్కడ రాజు చూడవచ్చు, Fasting, he was praying. రాజు ఆ యొక్క రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం చూడవచ్చు. And Daniel was హాయిగా నిద్ర ఎక్కడ సింహాలు బోన్లో. కానీ దానిలో మాత్రం చాలా ప్రశాంతంగా సింహ బోన్లో ఉండడం మనం చూడవచ్చు. And Lord told lions also, be quiet today. దేవుడు you pray today. Fasting and pray. దేవుడు సింహాలు కూడా చెప్పాడు, ఈ రోజు మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి సింహాలకి. Tomorrow I will give మృష్టాన్న భోజనం. రేపు మీకు ఖచ్చితంగా ఇంకెక్కువగా భోజనాన్ని ఇస్తానని దేవుడు కూడా సింహాలకి చెప్పడం జరిగింది. Same thing happens. అదే విషయం అక్కడ జరగడం మనం గమనించవచ్చు. And one who talks to God, he can walk with him. ఎవరైతే ఆయనతో మాట్లాడతారో ఆయన దేవునితో నడవగలుగుతాడు. And one who is obeying the Lord, he can walk with him. ఎవరైతే దేవునికి విధేయత చూపించగలుగుతారో వారు దేవునితో నడవగలుగుతారు. You shall love the Lord your God with all your heart and with all your soul and with all your strength and with all your mind. Luke chapter 10 verse 27. లూకా 10:27లో నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. Obey the Lord. దేవునికి విధేయత చూపించాలి. Moses obeyed the Lord. మోషే దేవునికి విధేయత చూపించాడు. He prepared that tabernacle according to the word of the Lord. మోషే గారు దేవునికి ప్రకారం దేవుని చెప్పిన విధంగా యొక్క మందసాన్ని కట్టినట్టుగా మనం చూస్తాం. Exodus 39:40 we says that Moses did what Lord said. నిర్గమకాండం 39:40లో మనం చూడవచ్చు దేవుడు చెప్పినట్టుగానే మోషే చేసినట్టుగా అక్కడ రాయడం జరిగింది. 39:40 chapters 39:40 you read. 39:40 అధ్యాయాలు మనం చదివినప్పుడు అర్థం చేసుకోవచ్చు. దేవుడు చెప్పిన విధంగానే, దేవుడు ఆజ్ఞాపించిన విధంగానే మోషే చేశాడు. And one who surrenders to the perfect will of God,
he can walk with him. దేవుని చిత్తానికి ఎవరైతే అంగీకరిస్తారో లోపడతారో ఖచ్చితంగా దేవుడు వారిని దీవిస్తాడు, ఆయనతో వాళ్ళతో నడవగలడు. He was born in Scotland. డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి స్కాట్లాండ్ అనే దేశంలో జన్మించారు. He was a doctor and missionary. ఆయన యొక్క వైద్యుడు అలానే ఒక మిషనరీ. And he went to Africa. ఆయన ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది. Shared gospel to so many people. అనేక మందికి సువార్త చెప్పడం జరిగింది. Once he came back. ఆయన ఒకసారి వెనక్కి వచ్చినప్పుడు But nobody was there to receive him. ఎవరు కూడా ఆయన్ని స్వీకరించడానికి తీసుకోవడానికి ఎవరు లేరు. And he was disappointed. ఆయన ఎంతగానో బాధపడ్డారు. Then Lord told, my son, you are not at home. అక్కడ చెప్పడం జరిగింది, నా కుమారుడా నువ్వు ఇంటి దగ్గర లేవు. You are not at home. When you come to home, I will take care. నువ్వు ఇంటి దగ్గర లేవు, నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావో నేను ఖచ్చితంగా నీకు పట్టించుకుంటాను, నేను చూసుకుంటాను. He never came back. ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి మళ్ళీ రాలేదు. He went to the interior parts of Africa. ఆయన ఆఫ్రికాలో నుండి చాలా చాలా దూరమైనటువంటి ప్రదేశాలు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. Gospel. అక్కడ వెళ్ళి సువార్త చెప్పడం జరిగింది. Life of the Africans has changed. ఆఫ్రికా ప్రజల యొక్క జీవితాలు మారిపోవడం జరిగింది. He was about to die. ఆయన చనిపోవడానికి సిద్ధమైనప్పుడు And he knew that his body will take back to England. ఆయనకి తెలుసు తన యొక్క శరీరం అనేది చనిపోయిన తర్వాత తన శరీరం అనేది ఇంగ్లాండ్కి తీసుకెళ్తారని అర్థమైంది. If you take my body, you have to bury my heart on this land. ఆయన ఏమని చెప్పారంటే, ఒకవేళ మీరు నా శరీరాన్ని తీసుకెళ్ళ ఉద్దేశం మీకుంటే నా యొక్క గుండెని హృదయాన్ని ఇక్కడ పాతి పెట్టేసి తీసుకెళ్ళని చెప్పారు. They buried his heart on that land, and months they have carried that body to Zanzibar port. తన యొక్క హార్ట్ని అక్కడనే సమాధి చేసి తన యొక్క బాడీని కొన్ని నెలల పాటు ప్రయాణంలో తన యొక్క స్వదేశానికి తీసుకెళ్ళడం జరిగింది. And see, lot of people were there to receive his body. అక్కడ చూడొచ్చు చాలా మంది, అనేక మంది తన యొక్క బాడీని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. Kings, queens, రాజులు, రాణులు, ఎంతో రాకుమారులు and lords. దేవుని సేవకులు ఎంతో మంది రెడీగా ఉన్నారు. And see, lot of people were there. All the army people were there. Army band was there. ఎంతో మంది తన యొక్క బాడీని తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టుగా మనం చూస్తాం. His body was buried in Westminster Abbey. మనం చూడొచ్చు తన యొక్క బాడీ అనేది సమాధి చేయడం జరిగింది ప్రదేశంలో. And see that place where only they buried the kingly people. ఆ యొక్క ప్రదేశం ఏంటంటే కేవలం రాజుల యొక్క మృతదేహాన్ని మాత్రమే పాతి పెడతారు. ఆ ప్రదేశంలో ఈ యొక్క మృతదేహం అనేది పాతి పెడతారు. అదే ప్రదేశంలో డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క మృతదేహాన్ని పాతి పెట్టడం జరిగింది. Nobody knew him while he was in Africa. ఆఫ్రికాలో ఉన్నప్పుడు తన గురించి ఎవరు పట్టించుకోలేదు, ఆయన ఏమంటో ఎవరికో తెలియదు. But he submitted his life for the Lord. ఆయన ఎప్పుడైతే తన జీవితాన్ని దేవునికి సమర్పించాడో He walked with the Lord. ఆయన దేవునితో నడిచాడు. Hanok, he walked with the Lord. హానోకు కూడా దేవునితో నడిచాడు. And that's why one day he was taken. అందుకే ఒకరోజు హానోకుని దేవుడు తీసుకెళ్ళాడు. And see, are we walking with the Lord? మనము దేవునితో నడుస్తున్నామా? When the call comes, we have to go. ఒకరోజు పిలుపు వచ్చినప్పుడు మనందరం కూడా వెళ్ళిపోవాల్సిందే. See, I always say that I am ready to go anytime. ప్రతిసారి కూడా చెప్తా ఉంటాను, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. If the call comes, I have to go. ఒకవేళ పిలుపు వస్తే ఖచ్చితంగా నేను వెళ్ళిపోవాలి. I cannot say that. No, wait for some time. No. Be ready always. When the call comes, we have to go. కొద్దిసేపు ఉంటానని చెప్పడానికి నేను చెప్పను, కానీ ఖచ్చితంగా వెళ్ళడానికి సిద్ధమవుతాను. If flood వచ్చినా, ఈ వరద వచ్చినప్పటికీ, మెరుపులు వచ్చినా, ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పటికీ, ప్రాబ్లమ్స్ ఏం లేవు, సమస్యలు అయితే ఏమీ లేవు. we will be with the Lord. దేవునితో మనం ఉంటాం. See, Lord is in control. గుర్తుపెట్టుకోండి, చూడండి, దేవుని ఆధీనంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. One mosquito enough to finish man's life. ఒక మనిషి ప్రాణాన్ని తీసివేయడానికి చిన్న దోమ చాలు. Here it is, dengue is there. Dengue, isn't it? ఇక్కడ డెంగ్యూ అనే ఒక జ్వరం అందరిని ఇబ్బంది పెడుతుంది. Chikungunya is there. చికెన్ గున్యా కూడా ఉంది ఇక్కడ. And we do not know which way attack is coming. మనకు తెలీదు ఏ దారి గుండా ఆ యొక్క ప్రమాదం అనేది మనకు వస్తుందో తెలియదు. I am not telling that for believers dengue will not come, chikungunya will not come. విశ్వాసులకి చికెన్ గున్యా, డెంగ్యూ అవన్నీ రావని చెప్పట్లేదు. If it comes also, Lord will take care. అవి ఒకవేళ వచ్చినప్పటికీ దేవుడు చూసుకుంటాడు మనల్ని.
Be safe in the hands of the Lord. దేవుని యొక్క హస్తాలలో అందరం కూడా సురక్షితంగా ఉండాలి. Trust in the Lord. Remember that always God is in control. దేవునిలో మనం నమ్మకం ఉంచాలి. ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. Always God is in command. దేవుడు ప్రతి సమయంలో కూడా దేవునికి ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఉన్నాయి. And let's read Hebrews chapter 1 verse 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 చదువుదాం. Let's read that. 1:8. 1:8. జ్వాలలుగాను చేసుకున్నవాడు Ah. అని తన దూతల గురించి చెబుతున్నారు కానీ Ah. తన కుమారుని గురించి అయితే That's ఈ సింహాసనము నిరంతరం now 7 you read. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు. That's enough. And of the angel who makes his angels winds and his ministers a flame of fire. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. And now you know that how this tufan is coming. మనకు తెలుసు తుఫాన్ అనేది ఎలా వస్తుందో. Lord is saying to the wind, you attack this side or attack that side. That is happening. దేవుడు చెప్తున్నాడు ఆ గాలికి ఆ వాయువుకి ఏమని చెప్తున్నాడు అంటే ఈ వైపు వెళ్ళి అటువైపు వెళ్ళుము ఇటువైపు ప్రయాణించని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. God is in control. దేవుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు అన్ని. God is in control. మనకి ఏది వచ్చినప్పటికీ ఏమైపోయినప్పటికీ దేవుని కంట్రోల్లో అన్నీ ఉన్నాయి. May Lord bless each one of us. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. May God's name be glorified. దేవుని నామానికి మహిమ కలుగును గాక. And walk with the Lord. దేవునితో నడవండి. Then we will get blessed. అలా అయితే మనకందరికీ దేవుడు దేవుని ఆశీర్వాదాలు ఇస్తాడు. Those who are walking with the Lord, there will be a blessing to that generation and the coming generations. ఎవరైతే దేవునితో నడుస్తారో ఖచ్చితంగా వారి పిల్లలకి ఖచ్చితంగా దీవెనకరంగా మారుతారు. From my own experience, I can say that. మా యొక్క సొంత ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. Some years back, Lord allowed me to come to His saving knowledge. కొన్ని సంవత్సరాల క్రితం దేవుని యొక్క రక్షణలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. I'm telling to my children that what all the benefits, what all the blessings you are getting, because I came to the Lord. మీరు ఏదైతే ఆశీర్వాదాలు దేవునిలో మీరు పొందుకుంటున్నారో అని పిల్లలతోటి ఈ మాట చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైతే అన్ని పొందుకున్నారో అవన్నీ కూడా నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవునితో నడుస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా దేవునిలో ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తున్నారు. Because I'm doing Lord's ministry, you are blessed. నేను దేవుని సేవ చేస్తున్నా కాబట్టి మీరు దీవించబడుతున్నారు. And I used to tell them, be careful. నేను ఈ విషయాన్ని వాళ్ళకి పదే చెప్తా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. God is having children, not grandchildren. దేవునికి పిల్లలు ఉన్నారు, మనవళ్ళు మనవరాళ్ళు లేరు. I am God's child. నేను You దేవుని also will పిల్లని. become God's child. మీరు కూడా దేవుని పిల్లలు. Otherwise, problems will come. మీరు అలా కాకుండా వేరే విధంగా ఉంటానంటే ఖచ్చితంగా సమస్యలు May వస్తాయి. God bless each one of us. దేవుడు మనలందరినీ కూడా దీవించును May గాక. God's name be glorified. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.